హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి కబుర్లు. ఈరోజు ఒక హర్రర్ స్టోరీ చెప్పుకున్నాం. మరి ఆలస్యం ఎందుకు, వచ్చేయండి నాతో పాటు ఒక కాల రాత్రిలోకి. అది సినదేవలాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రాజు అనే వ్యక్తి తన 2 ఎకరాల పొలం చూసుకుంటూ ఉండేవాడు. తనకి పక్క గ్రామంలో ఉన్న సీతనిచ్చి వివాహం చేస్తారు. సీత ఒకరోజు ఇలా అడుగుతుంది, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను అనేసి. దానికి రాజు, వద్దు, పొలంలో చాలా పని ఉంది, ఇప్పుడు కుదరదు అని చెప్తాడు. దానితో సీత అలిగి కూర్చోవడంతో, సరే రేపు వచ్చి నేను మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిన్ను వదిలిపెట్టి వస్తాను అనేసి చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే తను లేచి పొలంకి వెళ్ళి పొలంలో త్వరగా పని పూర్తి చేసుకొని తిరిగి సీత దగ్గరికి వస్తాడు. సీత అప్పటికే రెడీ అయి ఉండడంతో తను బైక్ మీద ఎక్కించుకొని సీతను తీసుకొని వెళ్తూ ఉంటాడు. సీత వాళ్ళ గ్రామానికి వెళ్ళాలి అంటే సుమారుగా 1 గంట సమయం పడుతుంది. అదే అడవి మార్గాన వెళ్తే 20 నిమిషాల్లో వెళ్తారు. కానీ అడవి మార్గాన ఎవ్వరూ వెళ్ళరు. అందుకు వీళ్ళు 1 గంట సమయం పట్టినా కూడా మెయిన్ రోడ్డు మీదే వెళ్తూ ఉంటారు. అసలే సీతకు ఆ అడవి గురించి ఏవేవో పుకార్లు విని చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇక సీత వాళ్ళ పుట్టిల్లు రానే వచ్చింది. సీతను అక్కడ డ్రాప్ చేసి రాజు తిరిగి బయలుదేరంగా రాజు వాళ్ళ అత్త, భోంచేసి వెళ్ళండి అనేసి చెప్తుంది. దాంతో రాజు రాత్రి భోజనం చేసి తిరిగి బయలుదేరే సమయానికి రాత్రి అవుతుంది. ఇక సీత చాలా భయపడిపోతూ ఉంటుంది. రాత్రి సమయంలో ప్రయాణం వద్దు, తెల్లవారంగానే వెళ్దువు అనేసి సీత చెప్తూ ఉంటుంది. కానీ రాజు, పొలంలో పని ఉంది, కలుపు తీపిచ్చాలి, పొద్దున్నే పని వాళ్ళు వస్తారు, నేను ఇప్పుడు వెళ్తేనే పొద్దున పని చేయించుకోగలను అనేసి నాకు చెప్పి రాత్రి 11 గంటలకి బైక్ మీద బయలుదేరుతాడు. ఇక రాత్రి అవ్వడంతో రాజు అడవి మార్గానే వెళ్దాము అనేసి అనుకుంటాడు. ఎందుకంటే రాజు ఆ మూఢనమ్మకాలు అవి ఏవి నమ్మడనమాట. ఇంకా రాజు బైక్ మీద ఒంటరిగా అడవిలో పాత రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఆ రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు ఒక్క మనిషి కూడా కనిపించడు. ఆ అడవి మొత్తం నిశ్శబ్దంగా పొగ మంచుతో కప్పి ఉంటుంది. రాజు బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఆ పొగ మంచులో తన బైక్ లైట్ ముందుగా చెట్ల మీద నుంచి ఒక వింత ఆకారం ఏదో అటు ఇటు వెళ్తూ పక్షుల శబ్దం కూడా విచిత్రంగా వినిపిస్తూ ఉంటుంది. రాజుకి ఏమీ అర్థం కాకుండా ఉంది. అయినా తను అలాగే ముందరికి వెళ్తూ ఉన్నాడు. హఠాత్తుగా తన ముందు ఒక నీడ దూసుకొని వెళ్ళిపోతూ ఉంది. రాజుకి ఏమీ అర్థం కాకుండా ఆగిపోయాడు. ఏదో ఒక నీడలాగా, ఒక మనిషిలాగా కనపడుతూ ఉంది. ఆ పొగ మంచులో సరిగా కనపడినట్టు ఉంటూ ఉంది. రాజు వెంటనే, ఎవరక్కడ, ఆగండి అనేసి అంటాడు. దాంతో ఎవరో అక్కడ నిలబడినట్టు అనిపిస్తుంది. రాజు చిన్నగా దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక శరీర ఆకారంతో మనిషిలాగా ఉన్నాడు. కానీ తనకి కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, కానీ మనిషిలాగే ఉన్నాడు. రాజుకి ఒక్కసారి భయం వేసింది. గుండె వేగం చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంది. రాజు, ఎవరు మీరు అనేసి చిన్నగా చూసినాడు. తన కాళ్ళు నేల మీద లేవు, గాలిలో ఉన్నాయి. రాజు చిన్నగా తన ముఖం వైపు చూశాడు. అతనికి ముక్కు లేదు, నోరు లేదు, పెదవులు లేవు, ఏమీ లేవు. ఒక శూన్యం లాంటి తెల్లటి ముఖం. తన గొంతు భూమిలో నుంచి గర్జించినట్టు వచ్చింది. ఒంటరిగా ఎక్కడికి నుంచి వస్తున్నావు అనేసి. రాజు వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి బైక్ స్పీడ్ పెంచి వెనక్కి చూసుకుంటూ చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళాక రాజు బండి ఆపేసి తిరిగి మళ్ళీ వెనక్కి చూశాడు. ఆ వింత మనిషి వెనకెక్కడ కనపడలేదు. రాజు అమ్మయ్య అనుకునేసరికి రాజు పక్కనే నిలబడ్డాడు. రాజు ఆ తెల్లని ముఖాన్ని దగ్గర నుంచి చూసేసరికి అతనికి నోరు లేకపోయినా గట్టిగా నవ్వుతున్నాడు. ఇక రాజు దాదాపు గట్టిగా కేకలు వేసి బైక్ తిరిగి మలుపు తిప్పి వేరే దారి గుంటా వెళ్తూ ఉన్నాడు. అడవికి దూరంగా చిన్న పాత కాల్వ దగ్గరికి వచ్చేశాడు. బైక్ మీద 5-6 సార్లు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. ఇక రాజుకి వెనక ఆ వింత మనిషి ఎక్కడా కనిపించలేదు. ఒక చిన్న కాలువ దగ్గర తను బండి ఆపి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే ఆ నీటి గుంటలోకి చూసేసరికి తన బైకు వెనక నీడ కనపడుతుంది. కానీ రాజు కనపడట్లేదు.
ఆ నీటి గుంటలో ఎంత చూసినా రాజు మాత్రం కనపడట్లేదు. వెనక మాత్రం ఆ వింత మనిషి బైక్ మీద కూర్చొని ఉన్నాడు. రాజుకి ఏమీ అర్థం కాలేదు. నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడ 2 నీడలు కనపడుతున్నాయి. మరి నేనెక్కడున్నాను అనేసి అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. కానీ తనకు చుట్టూ అడవి కనపడుతుంది. తను మాత్రం కనపడుకున్నాడు ఆ నీటి గుంటలో. ఇక ఆ నీడ రాజుని చిన్నగా తనలోకి లాగేసుకుంది. అక్కడి నుంచి ఒక స్వరం వినపడుతుంది. నన్ను దాటుకొని ఎవ్వరూ వెళ్ళలేరు అనేసి. నువ్వు నన్ను చూశావు, ఇకపై నువ్వు ఇక్కడే ఉండాలి అనేసి ఆ నీడ గట్టిగా నవ్వుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రాజుని వెతుక్కుంటూ అడవి మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఆ నీటి గుంట దగ్గర రాజు బైక్, హెల్మెట్ అంతా ఉంది. కానీ రాజు ఎక్కడ కనపడలేదు. రాజు బైక్ సీటు మీద మాత్రం ఇలా రాసింది, ఇకపై ఇతను ఇక్కడే నాతోనే ఉంటాడు అనేసి. ఆగండి, కథ ఎలా ఉంది? కథ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి వెళ్తాయి. మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి కథలో. బాయ్.